నమస్కారం భక్తులారా, శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామివారి దివ్య చరిత్రను మొత్తం 12 అధ్యాయాలుగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ప్రతి అధ్యాయంలో ఒక కొత్త సంఘటన, ఒక గొప్ప బోధ, మన జీవితాన్ని మార్చగల ఒక దివ్య సందేశం ఉంటుంది. ఈరోజు మనం మొదటి అధ్యాయం అత్రి మహర్షి అనసూయాదేవి మహిమ గురించి కథలా తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా వినండి, ఎందుకంటే శ్రీ దత్తాత్రేయ స్వామివారి అవతార రహస్యం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. 1వ అధ్యాయం అత్రి మహర్షి అనసూయాదేవి మహిమ గురించి తెలుసుకుందాం, వినండి. పూర్వకాలంలో సప్తర్షులలో ఒకరైన అత్రి మహర్షి తన ధర్మపత్ని అనసూయాదేవితో ఆశ్రమంలో నివసించేవారు. అనసూయాదేవి పేరు ప్రపంచమంతా వ్యాపించింది. ఆమె పాతివ్రత్య మహిమకు దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు దేవలోకంలో అనసూయాదేవి గొప్పతనం గురించి చర్చ జరిగింది. అప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆమె పతివ్రత్యాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. 3 సన్యాసుల వేషంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అనసూయాదేవి వారికి నమస్కరించి, స్వాములారా, మీకు ఏ సేవ చేయగలను అని అడిగింది. వారు ఒక పవిత్రమైన కోరిక చెప్పారు. మాకు భిక్ష పెట్టాలి, కానీ ఒక షరత్తు ఉంది అన్నారు. ఆ షరత్తు విన్న అనసూయాదేవి ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే తన భర్తను మనసులో ధ్యానించి తన పాతివ్రత్య శక్తితో ఆ 3 సన్యాసులను చిన్న పసిబిడ్డలుగా మార్చింది. ఆ తర్వాత తల్లిలా ప్రేమతో వారికి భిక్ష పెట్టింది. అనసూయాదేవి పవిత్రతకు త్రిమూర్తులు ఎంతో సంతోషించారు. తమ అసలు రూపాన్ని చూపించి ఆమెకు వరం కోరమన్నారు. అనసూయాదేవి వినయంగా, మీ 3 అంశాలతో కూడిన కుమారుడు నాకు జన్మించాలి అని కోరింది. త్రిమూర్తులు ఆమె కోరికను మన్నించి ఆశీర్వదించారు. ఆ దివ్య వరప్రసాదమే శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి అవతారం. శ్రీ 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 గురుదేవ దత్తాత్రేయ స్వామి అవతారం. నీతి, దీన్ని బట్టి నిజమైన నీతి, నిజమైన భక్తి, పాతివ్రత్యం, వినయం ఉన్న చోట భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు. ఇది శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్రలో మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో దత్తాత్రేయ స్వామివారి బాల్య మహిమను తెలుసుకుందాం. శ్రీ గురుదేవ దత్త. ఈరోజు 1వ అధ్యాయం మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, కామెంట్లో జై గురుదేవ దత్త అని రాయండి. ఇంకా ఇలాంటి దత్త మహిమలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ గురుదేవ దత్త.